నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసినాడు. ఇంతవరకు అంటే ఈ 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ఇదో రికార్డ్ అన్నాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. అట్లనే ఆయన మరో మాట కూడా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలతో మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పినాడు ఆయన. ఆ ప్రశ్న ఏంటంటే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే మా పరిస్థితి ఏంది అని చంద్రబాబు నాయుడు గారిని పారిశ్రామికవేత్తలు అడిగినారంట. అప్పుడు ఆయన సమాధానంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అధికారంలోకి రారు అని చెప్పినారంట. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏం అమాయకులేం కాదు. వాళ్ళు నేరుగా ప్రజల్లోకి పోయి అభిప్రాయాలు తెలుసుకోకపోయినా ప్రజలతో మమేకమయ్యే వాళ్ళతోనూ, ప్రజలతో నేరుగా ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వాళ్ళతోనూ నిత్యం వాళ్ళు టచ్లో ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో రాజకీయ వాతావరణం ఎట్లా ఉంది అని తెలుసుకునే వాళ్ళలో మొదటి వరుసలో పారిశ్రామికవేత్తలే ఉంటారు. ఎందుకంటే రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళ వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు పరిపాలనపై ఆరాధీసే వాళ్ళల్లో పారిశ్రామికవేత్తలే మొదటి వరుసలో ఉంటారని చెప్పడం. అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఉంది. మళ్ళీ మనదే అధికారమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరచూ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో చెబుతూ భరోసా ఇస్తున్నారు. కానీ పారిశ్రామికవేత్తల్లో కూడా అదే రకమైన అభిప్రాయం డెవలప్ అవుతోందంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా నేను చెప్తున్నా. ఈ మధ్య నేను ఒక ఐబీ అధికారితో మాట్లాడినా. ఆ అధికారి చెప్పిన మాటలు విని నేను షాక్ గురైనా. బాగా చదువుకున్న ఒక టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతము ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆమె చెప్పారు. ఆమె అని కాదు, ఒక అధికారి చెప్పారు. అంతకుముందు పెద్దగా చదువుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పైన విపరీతమైన దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఆ ఎమ్మెల్యే చదువుకోలేరు కాబట్టి ఏదో మూర్ఖంగా దోపిడీకి పాల్పడినాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ విద్యావంతుడైన ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతాదని నేను అనుకున్నా. కానీ గ్రౌండ్ లెవెల్లో మేము విచారిస్తే గత ఎమ్మెల్యేనే మేలు అనే ఫీడ్బ్యాక్ వచ్చిందని సదరు అధికారి చెప్పడం విని షాక్ గురైన. అంతేకాదు, ఆ నియోజకవర్గం నుంచి ఒక పరిశ్రమ సమీపంలోని ఒక రాష్ట్ర రాజధానికి కూడా తరలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ అధికారి నాతోనే చెప్పారంటే ఇక కేంద్ర ప్రభుత్వానికి అదే సమాచారాన్ని పంపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సమాచారం ఖచ్చితంగా చేరే ఉంటుంది. నిన్న మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మరో కీలక అంశాన్ని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అదేంటంటే, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలు, మంత్రులకు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పినారు. అంటే అర్థం ఏంది? దోపిడీకి పాల్పడుతున్నారనే కదా. కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 6 నెలలే అధికారం పూర్తి చేసుకుంది, అప్పుడే కౌన్సిలింగ్ మొదలు పెట్టినారంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు
ఏది దోపిడీకి తెర లేపినారు, అంగడి తెరిచినారు. మంది అధికారము, ఈ అధికారం ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇష్టానుసారం దోపిడీకి తెరలేపినారనేది చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలా. అందుకే ఓవరాల్గా ఈ 6 నెలల పరిపాలన పైన ఒక అభిప్రాయం ఏముందంటే, ఏందో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏం కనిపించలే, దొందే ఇంగారంతా వాళ్ళే మేలు, కనీసం సంక్షేమ పథకాలన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అప్పులు పెరిగిపోతున్నాయి, దోపిడీ అదే స్థాయిలో పెరిగిపోతుంది, జనానికి మాత్రం ఏమీ అందలేదనే ఒక విమర్శ ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగనే అధికారం లేకు వస్తే అనే అనుమానాన్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దగ్గరే వ్యక్తం చేశారంటే వాళ్ళు ఇక పక్కన ఎన్ని మాట్లాడుకుంటుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు తాను చెప్పుకోవడమే కాదు, ఇతరులు కూడా మళ్ళీ వైసీపీనే అధికారం లేకు వస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాల్సి ఉంది.